మహిమరూపముగా మారి శాశ్వతుడును నేను, శాశ్వతుడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయవేళ మనము స్థిరమైన రాజ్యమును పొందుకుంటాం. దాని మీద మనము నేర్చుకుందాం. ఈ యొక్క స్థిరమైన రాజ్యము మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుండి మనం చదువుకుందాం. స్పృశించి తెలుసుకున్నదన్నట్టు మండుచున్నదన్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను త్రాగిని ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకుని ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఆయన హల్లెలూయా. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల సర్వశక్తిమంతుని పట్టణమును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది ఎలోహిం దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన సర్వశక్తిమంతుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషువనకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకుని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోలేకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకోకపోవడం అని నిశ్చయం కదా. అప్పుడు ఆయన సిద్ధము భూమిని చెల్లింపజేసింది. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతుడని మాట ఇచ్చినాడు. ఇంకొకసారి అన్న మాట చెల్లింపజేయబడినవి నిలుపుడుగా ఉన్న నిమిత్తం అవి సృష్టింపబడినవి అన్నట్టు చెల్లింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినవి అర్థమిస్తున్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది సర్వశక్తిమంతుని కృప కలిగింది. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో సర్వశక్తిమంతునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏలయనగా మన సర్వశక్తిమంతుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయంలో మనకి మొదటి నిబంధన ఉన్నది, రెండవ నిబంధన ఉన్నది, అలాగే మూడవ నిబంధన కూడా ఉన్నది. మొదటి నిబంధన ఉన్నది, రెండవ నిబంధన ఉన్నది, మూడవది కూడా ఇక్కడ మనకి కనబడతా ఉంది. మొదటిది ఏమిటి అంటే సృజించి తెలుసుకున్నదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికి కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను త్రాగిన ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు
తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవద్దని బతిమాలుకుని మరియు ఆ దర్శనమెంతో భయంకరంగా ఉన్నందున మోషే మిక్కిలి భయపడి వణుకుచున్నాడని ఆయన ఇది మొదటి నిబంధనకు సంబంధించి సినాయి పర్వతం మీద మోషే ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు కారు మేఘములో అనగా ఒక మేఘములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ మేఘములో ప్రత్యక్షమైనప్పుడు పిల్లరా ఎవరైనా ఈ కొండను కనుక తాకినట్లయితే రాళ్ళతో కొట్టి వారిని చంపివేయాలి అని చెప్పబడినప్పుడు ఆ యొక్క ఇజ్రాయిలు ఆ మాటకు వాళ్ళు భయపడిపోయి మోషే నీవు మాతో మాట్లాడు, సర్వశక్తిమంతుడు మాట్లాడితే మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి వారు చాలా భయపడిపోయారు. అందుకనే మోషే ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే భయపడి చాలా మిక్కిలి ఉడుకుచున్నానని చెప్పాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి 18వ వచనం నుండి 21వ వచనం వరకు అది మొదటి నిబంధనకు సంబంధించి ఆయన నామరిస్తారు. హల్లెలూయా. అందుకనే మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘములకును గాఢాంధకారములకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకినలా రాళ్లతో కొట్టబడులను ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినిరు వారు ఏ మాట తమతో చెప్పవద్దని బతిమాలుకుని మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్న మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానంటే ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సర్వశక్తిమంతుని యొద్దకి మనము ఆ బోరధ్వని వల్ల కానీ లేకపోతే ఆ మేఘం అక్కడికి రావడం వల్ల కానీ లేకపోతే తుఫాను వల్ల కానీ లేకపోతే అగ్ని పొదలో ఆయన ప్రత్యక్షమవడం వల్ల కానీ లేకపోతే ఆ యొక్క ఎర్ర సముద్రం చేర్చబడడం వల్ల కానీ లేకపోతే ఐగుప్తు దేశంలో ఆ యొక్క అనేక గొప్ప కార్యాలు జరిగాయి. వాటన్నింటిని బట్టి కానీ మనము ఆయన ఎందుకు వచ్చి ఉండలేదు. ఆయన నమస్కారం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ భూమి కూడా ఏమైపోయిందంటే అది కంపించిపోయింది అనమాట. భూమి కూడా చెల్లించబడింది అనమాట. చాలా భయం కలిగింది, చాలా భయంకరంగా ఉందన్నమాట ఆ దర్శనం. వారందరూ కూడా భయపడిపోయారు. కాబట్టి అక్కడ ఆ కాలంలో మోషే ద్వారా ధర్మశాస్త్రము తీసుకుని రాబడింది. అయితే ఆ ధర్మశాస్త్రం తీసుకుని రాబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ రోజుల్లో దావీదు కానీ సొలొమోను కానీ వీళ్ళందరూ కూడా బలులు అర్పించడము, ఆ యొక్క ధర్మశాస్త్రం సంబంధించిన కార్యాలు, ఆ యొక్క బలిపీఠములు, ఆ యొక్క ఆ మందసాన్ని తీసుకుని రావడం, ఈ విషయాలన్నీ కూడా ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ రోజుల్లో రాజ్యం ఉంది. మీకు అర్థమైందా? ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ దావీదు పరిపాలన చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా దావీదు తర్వాత ఏ రాజైనా కానీ ఎవరైనా కానీ పరిపాలన చేసేవారు. అందువలన ఆ యొక్క మోషే కాలంలో ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక భూమి మీదకి అనగా ఆ యొక్క ఇజ్రాయేలు మంచికి ఒక రాజ్యం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగానే ఆ రోజుల్లో నడిచేవారు ప్రజలందరూ కూడా. రాజు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగానే నడిచేవాడు. అందుకనే మీరు చూడండి, ఆ యొక్క ఏలియా దినాల్లో ఆహాబు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశమును అతడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరిపాలిస్తూ ఉన్నప్పుడు అతడు పేరుకు రాజే కానీ పెత్తనం అంతా కూడా ఆ యొక్క ఇజబేలు చేస్తూ ఉంది. ఇజబేలు మాట ప్రకారమే ఆహాబు నడిచేవాడు. పేరుకు అతడు రాజుగా ఉండేవాడు, నాలుగు కావాల్సింది. కానీ ఆమె పెత్తనం అంతా కొనసాగుతుంది. అది అంతేకాకుండా ఆమె అన్ని సంబంధమైన ఈ యొక్క సిద్ధాంతాలు, ఆ పద్ధతులు, ఆ యొక్క అన్ని ఆచారాలు ఆమె ఇజ్రాయెల్ మధ్య తీసుకొచ్చేస్తే ఆ సమయంలో ఆ యొక్క ఏలియాని ఆయన పంపించాడు. ఆ యొక్క యెజెబెలు వాటన్నిటిని కూడా తీసుకొచ్చేసాడు.
కాబట్టి ఏలియా పంపించబడ్డాడు. ఎందుకు పంపించబడ్డాడంటే ఆ రోజున ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆ రోజున విగ్రహారాధన చేయకూడదు. అయితే ఆ యొక్క ఆహాబు యెజెబెలుని బట్టి ఆ యొక్క ఇజ్రాయేల్ అందరూ కూడా విగ్రహారాధనలో దిగిపోయారు. అందరూ కూడా అస్తారోతు, బయలుదేవత ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నారు. అది ఆయన రాజ్యంలో ఉండకూడదు. ఆ యొక్క సర్వశక్తిమంతుని రాజ్యం అది ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉంది. ఎవరైనా అది తప్పు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకము, ఆ రాజ్యానికి వ్యతిరేకము. ఎందుకంటే వాక్యమే ఆయన రాజ్యమై ఉన్నది. కాబట్టి అది వాక్యానికి వ్యతిరేకం అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేసేవారు అండి, ఆ యొక్క ప్రవక్తలను కానీ లేకపోతే అప్పుడున్నటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వారిని ఎవరినైనా కానీ వారు చంపేసి, అందుకని ఏలియా అంటాడు, ఆయన యొక్క ప్రవక్తలను చంపేశారు, బలిపీఠాలను పడగొట్టేశారు, నీ ధర్మశాస్త్రాన్ని కూడా తీసివేశారు. అందువల్ల మనకి ఇప్పుడు ఒక రాజ్యాంగం ఎలా ఉందో, ఆ రోజుల్లో వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం ఒక రాజ్యాంగం లాంటి, ఆ ధర్మశాస్త్రం ప్రకారమే పరిపాలన జరగాలి. ఆ ధర్మశాస్త్రం వ్యతిరేకంగా జరగకూడదు. కానీ అప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న దాన్ని బట్టి అక్కడ ఏలియా పంపించబడి, ఆ ఏలియా ఆ యొక్క ఆహాబు యొక్క రాజ్యము, ఆ ఆహాబు యొక్క ఆ పరిపాలన, విగ్రహ సంబంధమైన ఆచారమును, పద్ధతులను వీటన్నిటి కూడా ఖండించి, ఆ విగ్రహాల కంటే కూడా మనం సేవించిన సంస్కృతి గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు అని ఆ రోజుల్లో ఏలియా ప్రకటించాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా అక్కడ ప్రకటించాడు ఏలియా. కాబట్టి ఆ రాజ్యము ఆ విధంగా కొనసాగుతున్నాము మనం చూస్తున్నాం. చాలామంది రాజులు పరిపాలించారు, ఆ రాజ్యం అలా కొనసాగుతూ వచ్చింది. వారు ఎప్పుడైతే సర్వశక్తిమంతుని వ్యతిరేకంగా చూస్తారో అప్పుడు వారిని అన్ని జనులకు అప్పగించారు, అన్ని జనులు వాళ్ళని శిక్షించారు. దాన్ని బట్టి మరలా సర్వశక్తిమంతుని వైపు తిరిగేవారు, మరలా వారి దేశం మరలా వారికి ఇవ్వబడేది. ఆ విధంగా ఉంటూ ఉండేది. కాబట్టి ఆ యొక్క మోషే కాలంలో వచ్చినటువంటి రాజ్యము అది ఏ రాజ్యము అని అంటే అది ఈ యొక్క ఆచారాలతో కూడినటువంటి రాజ్యం. అందుకనే ఆ యొక్క మేఘము, అతీతమైన మేఘము ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చింది 3వ నాడు. కానీ అక్కడ ఒక రాజ్యం వచ్చిందని అర్థం. అక్కడ మోషే ఒక రాజ్యాన్ని చూశాడు, దావీదు యొక్క రాజ్యమును చూశాడు, దాంట్లో ఆ రాజును పరిపాలించడం చూశాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యము ఏమై ఉన్నదంటే ధర్మశాస్త్రమే ఆ రాజ్యం. ఆయన నామం ఇష్టం. హల్లెలూయా హల్లెలూయా. అందువల్ల ఆయన ఆ రోజుల్లో అదొక మనకి ఈనాడైతే అది ఛాయగా ఉంది, కానీ ఆ రోజుల్లో అయినట్లయితే వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉండేవారు. కాబట్టి వారు ఆ రోజుల్లో ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నారు, కానీ ఆ రాజ్యం స్థిరమైనదిగా లేదు. ఆ రాజ్యం ఏమైంది చెప్పండి, స్థిరమైనదిగా లేదు. స్థిరమైన రాజు లేడు, జనం స్థిరంగా లేరు, దేశం స్థిరంగా లేదు. ఎందుకంటే ఆ రాజ్యంలో మనం చూస్తే ఒక రాజు చనిపోయిన తర్వాత ఇంకొక రాజు రావు. లేకపోతే ఇప్పుడు ఉదాహరణ సౌలు రాజు ఉన్నాడు అనుకోండి, సౌలు రాజు అతడు సర్వశక్తిమంతునికి వ్యతిరేకంగా ప్రవక్త సమీయులు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టేసి జనుల మీద చెప్పినట్టు నడిచిన దానిని బట్టి సర్వశక్తిమంతుడు ఆ యొక్క సౌలు రాజుని నిరాకరించాడు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు, ఆ తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయిపోయిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ మధ్య దావీదు కుమారుల మధ్య గొడవలు వచ్చేసి, ఆ తర్వాత మరలా సొలొమోను తర్వాత 2 భాగాలు అయిపోయింది, మరలా 2 రాజ్యాలు అయిపోయాయి. 2 రాజ్యాలకు మళ్ళీ 2 రాజులు మరలా వాళ్ళు విగ్రహాలలో పడిపోవడం, మరలా విగ్రహాలలో పడిపోవడం, మరలా సరస్వతి త్రోసివేయడం, మరలా ఇంకొక రాజు రావడం. ఈ విధంగా రాజ్యము కానీ రాజులు కానీ అలాగే ప్రజలు కూడా వారు ఎప్పుడైతే పాపం చేశారో, విధులు నచ్చారో ఆ యొక్క దేశాన్ని మరలా అన్ని జనులకు అప్పగించారు. వీళ్ళని చెరబట్టుకుని వెళ్ళిపోవడం. అందుకనే బైబిల్ అన్ని జనుల చేత త్రోకబడుతూ ఉంటుంది బైబిల్. ఇప్పటికీ కూడా అది ఏమైంది చెప్పండి, ఇంకా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అన్ని జనులు ఉన్నారు.
స్థిరమైనటువంటిది లేదు. టైటిల్స్ చక్రవర్తి కాలంలో మనం చూసినట్లయితే ఆ దేశము, ఆ రాజ్యం అసలు ప్రపంచ నలుదిక్కులకు చెదరగొట్టబడి ఒక రాజ్యం అంటూ లేదు. వారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారు. చివరికి మనం చూసినట్లయితే లేఖను అంజూరం చెట్టు చిగురించినట్లుగా ఇజ్రాయెల్ దేశం వల్ల చిగురుస్తున్న బైబిల్ చెప్తున్న ప్రకారం 1948లో మన స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మూర్చబడ్డారు. వాళ్ళ యొక్క జాతీయ జెండాను కలిగి ఉన్నారు. ఆ తర్వాత వారు ఒక సైన్యము కలిగి ఉన్నారు. వారు ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఇవన్నీ కలిగి ఉన్నారు. అయినప్పటికీ వాడికి ఇంకా స్థిరమైన రాజ్యం రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంకా పక్కన ఉన్న శత్రువులు ఉన్నారు. ఇంకా ఇంకా కొంత భూభాగము ఆ యొక్క పాలస్తీన్ చేతిలో ఉంది. అంటే అంటే ఎలా ఉంది అంటే ఆ యొక్క మసీద్ సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని కూల్చివేసి ఆనాడు అరబ్బులు ఆ యొక్క మసీదుని పెట్టారు. ఇప్పటికీ ఆ యొక్క అన్ని సంబంధమైనది అక్కడ ఉన్నదన్నమాట. కాబట్టి ఇంకా అది ఒక స్థిరమైనటువంటి రాజ్యం కావాలి, అది లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాడు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తాము. కాబట్టి ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశము ఆ యొక్క మోషే దగ్గర నుండి కూడా వారికి రాజ్యం ఆనాడు మోషే ద్వారా వారికి అనుగ్రహించబడినప్పటికీ కూడా, ఎందుకంటే ఆ సేనా పర్వతం మీద ఉన్న మేఘమే ఆ సర్వశక్తిమంతుడు ఆ రాజ్యం. కానీ వాడికి స్థిరమైనది రాజు స్థిరముగా లేడు, ప్రజలు స్థిరముగా లేరు, దేశం కూడా స్థిరముగా లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాలు అది అన్ని చెత్తబడుతూనే ఉంది. వారి ప్రపంచం నలుదిక్కులకి చెత్తబడతారు. ఒక రాజ్యం లేని, స్థిరమైన రాజ్యం లేని వారుగా ఉన్నారు ఇజ్రాయిల్. చాలా భయంకరమైన పరిస్థితులు, శ్రమలు, ఆ యొక్క ముస్సోలిని, హిట్లర్ వీళ్ళందరి ద్వారా వాడు ఎదుర్కొన్నారు. చాలా ఘోరమైన పరిస్థితి. వారు ఆ రాజ్యం లేకుండా కలిగి ఉన్నారని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ఒక రాజ్యము. కాబట్టి అందుకని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 ఆ యొక్క 21 వరకు కూడా అది మొదటి రాజ్యానికి సంబంధించింది. ఆయన హల్లెలూయా. అది ప్రకృతి సంబంధమైన ఆచారాలతో కూడినటువంటి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి, అక్షరానుసారమైన రాజ్యంతో కూడినటువంటి అది రాజ్యము, అది ఒక నిబంధన. ఆయన హల్లెలూయా. ఆ తర్వాత మరలా మెస్సీ ఏం చేశారంటే రెండవ రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు. రెండవ రాజ్యం తీసుకుని వచ్చాడు. అందుకే మీరు ఒకసారి చదవండి, 22వ వచ్చిన దగ్గర నుండి మీరు చదవండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల సర్వశక్తిమంతుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది ఎలోహిం యొక్క దూతల ఎత్తుకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన సర్వశక్తిమంతుని యొక్కను సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కను కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషవానతుకును హెబెరు కంటే వారి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆయన ఇది రెండవ నిబంధనకు సంబంధించి, దీని క్రొత్త నిబంధన అంటారు. అది పాత నిబంధనకు సంబంధించింది, ఆ సీనాయి పర్వతం మీద జరిగినటువంటిది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది క్రొత్త నిబంధన. ఇక్కడ ఒక రాజ్యం కనపడతా ఉంది, ఇంకొక రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. అందుకనే ఆ యొక్క మోషే కాలంలో తీసుకుని రాబడిన రాజ్యం ఏంటంటే అది కనికరము లేకుండా ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేసి, అది చాలా భయంకరంగా ఉంది. పంటికి పన్ను, కన్నుకు కన్ను, ముళ్ళుతో తీయాలన్నట్టుగానే ఆ విధంగా ఉండేదన్నమాట ఆ రోజుల్లో ఆ యొక్క రాజ్యం, ఆ యొక్క ధర్మశాస్త్రం. కానీ కొత్త నిబంధన వచ్చింది,
ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ రాజ్యంలో ఉండేదంటే నీతి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అందుకని ఇక్కడ ఇప్పుడు సియోనును కొండకును జీవము గల సర్వశక్తిమంతుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది ఎలోహిం దూతల ఎదుగును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన సర్వశక్తిమంతుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషువ వద్దకును ఏవేలు కంటే మరి శ్రేష్టముగు వరకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ నిబంధనలను బట్టి మనము ఆ నూతన యెరూషలేముకు సంబంధించిన వారుగా, ఎలోహిం దూతలకు సంబంధించిన వారుగా, సర్వశక్తిమంతులకు సంబంధించిన వారుగా, మెస్సీకు సంబంధించిన వారుగా, ఆ విధంగా మనము ఆ యొక్క రక్తమును ఏబేలు ఆ గొర్రె పిల్లని బలర్పించిన ఆ రక్తము కంటే శ్రేష్టమైన రక్తం యొక్కకి మనం ఇప్పుడు వచ్చి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క మేఘమును బట్టి, బూరధ్వనిని బట్టి, అగ్నిని బట్టి మనం రాలేదు. రక్తమును బట్టి మనం వచ్చి ఉన్నాం. ఆయన హల్లెలూయా. అక్కడ అద్భుతమును బట్టి, మహత్కార్యం బట్టి, దర్శనం వాటన్నిటిని బట్టి మనము రాలేదు. కానీ రక్తమును బట్టి మెసేజ్ దగ్గరికి మనం వచ్చి వాడైనట్లయితే వాటిని బట్టి వచ్చారు. సర్వశక్తి ఆ యొక్క బూరధ్వనిని బట్టి, ఆ యొక్క మేఘమును బట్టి, ఆ యొక్క అగ్నిని బట్టి, అలాగే ఆ యొక్క తుఫానులను బట్టి, ఆ మండుచున్నట్టు ఆ పొదను బట్టి, లేక కొండను బట్టి వాళ్ళు వచ్చారు. మనమైనట్లయితే ఆ యొక్క రక్తమును బట్టి ఇప్పుడు మనము జ్యేష్ఠుల సంఘం యొద్దకు, నీతిమంతుల ఆత్మల యొద్దకు, అంటే అబ్రాహాము యొక్క సంతానమే, నీతిమంతుల సంతానమే. దేనిని బట్టి అందుకని ఇక్కడ అన్నాడు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ రాజ్యం ఏమై ఉన్నది అంటే, ఈ రాజ్యము కూడా మొదటి రాజ్యం అది స్థిరమైనదిగా లేదు. ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన రాజ్యం వచ్చింది. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యం కూడా ఏమైనదంటే, ఇది కూడా స్థిరముగా ఉండేది. ఇది ఆత్మ సంబంధమైనదే. అందుకనే చూడండి, పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మను కలిగి వారు ఆ యొక్క అక్కడ ఒక రాజ్యముగా వారు ఉన్నారు. నామమును బాప్తిసం పొందారు. ఆ అపోస్తుల బోధ సహవాసం కలిగి అక్కడ సంఘాలన్నీ కూడా ఒక రాజ్యముగా ఉన్నాయి. నీతి సమాధానం కలిగి వారు సర్వశక్తిమంతుని రాజ్యముగా, సర్వశక్తిమంతుని యొక్క ప్రభుత్వం కింద వారు ఉన్నారు. ఆయన గమనిస్తారు. మోషే కాలంలో కూడా అదే విధంగా ఉన్నారు. కానీ అది ఆచారాలతో కూడింది. అందుకని మనం ఏ ప్రభుత్వం కింద ఉన్నాం చెప్పండి? 2 ప్రభుత్వాల కింద ఉన్నాం. మొదటి ప్రభుత్వం పరలోక సంబంధించిన ప్రభుత్వం, ఆయన మాటల ప్రకారం నడుస్తుంది. శరీరం బట్టి ఈ ప్రభుత్వం కింద కూడా మనం ఉంటాం. అందుకని కైసుకు చెల్లించండి, సర్వశక్తిమంతుడికి చెల్లించండి. ఇప్పుడు మనం ఉన్నాం, పన్నులు కడతా ఉంటాం. మీకు అర్థమైంది? అంటే ఈ శరీరాన్ని బట్టి ఈ ప్రభుత్వం కింద కూడా మనం ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క రూల్ కూడా మనం పాటిస్తుంటాం. వాళ్ళు ఎడవైపు వెళ్ళాలంటే ఎడవైపు మనం వెళ్తుంటాం. అవి వాక్యాన్ని వ్యతిరేకమైతే మనం అనుసరించం. వాక్యానికి అనుకూలమైతేనే అవి వాటిని అనుసరించడం జరుగుతుంది తప్ప వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని మనం అనుసరించము. కాబట్టి అక్కడ ఒక రాజ్యం ఏర్పడింది. పెంతెకోస్తు పండుగ దినమున అక్కడ వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు, 3000 మంది బాప్తిసం పొందినప్పుడు వాడు ఒక రాజ్యముగా ఉన్నారు. అందుకనే మెస్సేజ్ కూడా ఈ రాజ్య సువార్త అన్నారు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థంగా ప్రకటించబడుతుంది. అందరూ మారే విధంగా మారే వరకు ప్రకటించబడటం లేదు. అక్కడ సాక్ష్యార్థముగా ప్రకటించబడను, అటు తరువాత అంతము వచ్చును అని. కాబట్టి అందుకనే సకల జనులకు, సకల లోకములోనికి సాక్ష్యార్థంగా, అంటే రేపు ఎవరు కూడా మాకు మెసేజ్ గురించి చెప్పలేదు, మాకేమి తెలియదు ఆయన గురించి అని ఏ ఒక్కరూ అనుకున్న ఆయన మీద నేరం మోపకుండా ఉండి నిమిత్తమై అడవుల్లోకి అయితేనేమి, కొండ గుహల్లోకి అయితేనేమి, ఆ అడవి మనుషుల దగ్గరికి, ఆ క్రూరమైన మనుషుల దగ్గరికి చాలామంది వెళ్ళి మెసేజ్ గురించి చెప్పారు.
ప్రాణాలు తెగించి, ప్రాణాలు భయపడకుండా దేశాలు విడిచిపెట్టేసి, కుటుంబాలు విడిచిపెట్టేసి వారు అడవుల్లోకి క్రూరమైన మనుషుల దగ్గరికి వెళ్ళి, భయంకరమైన మనుషుల దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకొని ఆ భాషలోనికి బైబిల్ తర్జుమా చేసి ఆ బైబిల్ వాళ్ళకు పంచి ఆ విధంగా కష్టపడి సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే చాలామంది ఏంటంటే మా ఊరు వదలను, మా ఇల్లు వదలను, నేను నా కుటుంబాన్ని వదలను, దేన్ని వదలను, నేను దానికి అతుక్కుపోయి ఉంటాను, నేను ఆ విధంగానైతేనే సేవ చేస్తాను, లేకపోతే లేదు అనేటువంటి లోకంలో మనం చూస్తున్నాం. ఆయన కోసం ఒక శ్రమ ఉండదు, ఆయన కోసం ఒక నింద ఉండదు, ఆయన కోసం ఎలాంటి అవమానాలు ఉండవు, ఆయన కోసం ఎలాంటి తిరస్కారం ఉండవు, ఏమీ ఉండవు. కానీ వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకుని, అలాగే అపోస్తులు కూడా ప్రాణాలు పోగొట్టుకుని ఆ విధంగా సువార్త ప్రకటించేవాడు. క్రూరమైన ప్రాణాలు తీసే మనుషుల దగ్గరికి వెళ్ళి భయపడకుండా ధైర్యముగా సువార్త ప్రకటించారు. అలా ఆయన నామరిస్తారు. హల్లెలూయా. వారు రక్షించబడతారు, వారు మారు మనసు పొందుతారు అనేది కాదు ముఖ్యం, అది ఆయన చేతిలో ఉన్నది. కానీ సాక్ష్యార్థంగా ప్రకటించాలి, వారికి తెలియచేయాలి, దాని గురించి వాళ్ళకి చెప్పాలి, దాని గురించి మేము దేన్నైతే ఎరిగి ఉన్నామో అది వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి అని ఒక భారము కలిగి ఆ రోజుల్లో అని చేసినట్టు ఆ రాజ్య సువార్త ప్రకటించారు. ఆయన ఆ రాజ్యం కూడా స్థిరంగా లేదు. ఎందుకంటే ఆ యొక్క రాజ్యము 325 నిశా సమావేశానికి వచ్చినప్పటికీ పడిపోయి అక్కడ నుండి రోమన్ క్యాథలిక్ యొక్క రాజ్యము ఆరంభమైంది. అసలు రాజ్యం పోయింది, సర్వశక్తిమంతుని యొక్క రాజ్యము పోయినది. క్రొత్త నిబంధన సంబంధమైనది, వాక్య సంబంధమైన రాజ్యము పోయి రోమా సామ్రాజ్యం స్త్రీ కాబట్టి సంఘము యొక్క ఏలుబడి వచ్చిన సర్వశక్తిమంతుడు లేడు అక్కడ. ఆ సంఘమును బట్టి ఆ సంఘం యొక్క పోపు నిన్నుకోవడం, సంఘాల యొక్క పాస్టర్ నిన్నుకోవడం, ఆ సంఘం కొన్ని సిద్ధాంతాలు పెట్టుకోవడం, ఆ అంటే బైబిల్ కొన్ని కలపడం, కొన్ని తీసేయడం. మరియమ్మ ఆరాధనలు, యేసేపు ఆరాధనలు, లేదా మరియమ్మ ద్వారా మనం యేసేపుని కలుసుకుంటాం, ఈ విధమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు, క్రిస్టమస్, ముగ్గురు దేవుళ్ళు, ఆయన ముగ్గురు, ఇలాంటివన్నీ కూడా వచ్చేసాయి. అంటే లోక సంబంధమైనవి వచ్చి సంఘం లోక సంబంధమైన వాటిని ఆ యొక్క సంఘంలోకి తీసుకొచ్చింది. ఆ విధంగా సంఘం ఏమైపోయిందంటే అక్కడ రోమా సామ్రాజ్యంగా మారిపోయింది. సర్వశక్తిమంతుల సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క సమాజం, ఆది సమాజము, అది 300 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆ యొక్క సర్వశక్తిమంతుల రాజ్యము పోయింది, రోమా సామ్రాజ్యం. ఆ తర్వాత ఆయన మరలా తన రాజ్యం తీసుకొని రావడం కోసమే పడిపోయిన తమ సామ్రాజ్యాన్ని, సర్వశక్తిమంతుల రాజ్యాన్ని, ఆ ప్రభుత్వాన్ని మరలా తీసుకుని వచ్చుకుంటాయి. ఆయన పౌలు తర్వాత ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లోదా, ఎస్రీ, ఇలాగా 7వ శతాబ్దం కాలంలో బ్రెనాన్గా, జాన్సన్గా, అలాగే ఇలాగ 5 రకాల పరిచర్యలు, ఈ విధంగా అన్నీ కూడా మన లవదేశంగా కాలం నుంచి దేనికి వచ్చాయని చెప్పండి? ఆనాడు ఆ 325 నిశా సమావేశంలో ఆ ఏ రాజ్యం అయితే పడిపోయిందో ఆ రాజ్యమును మరలా తీసుకుని వచ్చుట కొరకై, ఆ రాజ్యమును మరలా కట్టుట కొరకై వీరందరూ కూడా పిలువబడ్డారు. 7వ సంఘకాలంలో మరలా అపోస్తుల బోధ మరలా తిరిగి ప్రకటించబడింది. ఆ రక్తము గురించి, ఆ నామాన్ని గురించి, ఆయన ఒక్కడు అని ఆ రోమన్ క్యాథలిక్ రాజ్యానికి సంబంధించినటువంటి ఆ క్రిస్టమస్, లెంట్ దినాలు, వీటన్ని కూడా తప్పని, అన్య ఆచారాలని, అవి వాక్యానికి వ్యతిరేకమైనవి అని వాటన్నింటిని కూడా ఖండించి ఒక రాజ్యము మరలా తీసుకుని రాబడింది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒకే ఆత్మ, ఒకే నామము కలిగి, ఒకే వాక్యములుగా అపోస్తుల బోధనను అనుసరిస్తూ ఒక వధువు 7వ సంఘకాలంలో ఆమె తీసుకుని రాబడింది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 1963లో ఏర్పడినటువంటి ఒక మేఘం మనం చూస్తాం. ఇది రెండవ రాకడికి సంబంధించింది. కానీ ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఒక రాజ్యం చూపించబడింది. పేతురు, యోహాను, యాకోబు ఆ రాజ్యాన్ని చూశారు. అందుకనే పేతురు గారు ఏమంటారండి, మేము కన్నులారా దేన్ని చూసామో దాన్ని మేము తెలియజేస్తున్నాము.
ఆ రాజ్యాన్ని ఆ యొక్క పేతురు గారు ఆ పరిశుద్ధ గ్రంథంలో చూశారు, అపోస్తులు చూశారు. అపోస్తులు ఆ వాళ్ళ యొక్క దర్శనాన్ని బట్టి వాళ్ళే చూశారు, దాన్ని ప్రకటించారు. అది 320 సంవత్సరాలు ఏమైపోయింది చెప్పండి, రాజ్యం కూలిపోయింది. దాన్ని తిరిగి కొట్టుకు కొరకే ఆ యొక్క 7 సంఘకాలంలో 7 దూతలు తీసుకుని రాబడ్డారు. ఇప్పుడు లౌదీయ సంఘకాలంలో ఆయన యొక్క అపోస్తుల కాలం నాటి ఆ బోధ మరలా తిరిగి తీసుకుని రాబడింది. ఆయన గమనిస్తాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రాజ్యము తీసుకుని రాబడి. ఈ రాజ్యం కూడా ఏమైనా చెప్పండి, ఈ రాజ్యం కూడా అందుకనే మీరు కూడా అపోస్తుల కాలం దగ్గర నుండి ఈ యొక్క లౌకిక సంఘకాలం వరకు కూడా రాజ్యం స్థిరముగా లేదు. పౌలు తర్వాత పడిపోయింది, మళ్ళా పౌలు తర్వాత ఐరేసిన తర్వాత మరలా ఆయన లేపడానికి ప్రయత్నం చేశారు, మళ్ళా పడిపోయింది, మరలా ఐరేసిన తర్వాత ఇంకొకరు పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేపడానికి ఆ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ యొక్క 7వ సంఘకాలం వచ్చేటప్పటికి ఆయన రాజ్యం మళ్ళా తిరిగి ఆత్మ సంబంధమైన రాజ్యం మళ్ళా తిరిగి తీసుకుని రాబడింది. కాబట్టి ఈ రాజ్యము స్థిరమైనదిగా లేదు. ఇది కూడా ఇప్పుడు ఈ రాజ్యంలోనే మనం ఉన్నాం. ఏ రాజ్యము? లౌకిక సంఘ కాలంలో ఆయన నామము, ఆయన ఆత్మ ఇవి పొందుడు ద్వారా, ఆ నామాన్ని ధరించుకోవడం ద్వారా, వధువు 7వ దూత వర్తమానం ద్వారా ఆ రాజ్యంలో ఉన్నది నీతి సమాధానమైనటువంటి రాజ్యం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ రాజ్యంలో కూడా చాలా మంది పడిపోయారు. నామాన్ని ధరించుకొని ఆ ఆత్మను పొందుకొని వాళ్ళ కల్పిత బోధనలో తిరిగిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అందుకని ఆ రాజ్యంలో వర్తమానులు మారుతూ వచ్చారు, అలాగే జనులు కూడా మారుతూ వచ్చారు. ఒకరు కృపను గురించబడింది లోదన కాలంలో, ఆ లోదన కాలం కృపను గురించి వాళ్ళు పడిపోయినప్పుడు ఆ కృప కొంతమంది అలాగా ఆ రాజ్యం కూడా ఏమైపోయింది చెప్పండి, అది స్థిరముగా లేకుండా ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క లౌదీయ సంఘకాలంలో అపోస్తుల బోధ ద్వారా అనగా 7వ దూత ద్వారా ఒక రాజ్యము తీసుకున్నాము. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇది కూడా స్థిరమైనది కాదు. ఎందుకంటే అపోస్తుల కాలంలో మనం దాన్ని చూసాం, 325 నిశా సమావేశంలో పడి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే అపోస్తుల బోధ మీద ఉండి నామాన్ని ధరించుకుని పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు, వారికి ఒక స్థిరమైన రాజ్యం ఇచ్చిన కొరకి రెండవసారి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆ యొక్క 7 సంఘకాలంలో కూడా వాడు ఒక రాజ్యాన్ని కలిగి ఉంటున్నప్పటికీ కూడా అన్ని రాజ్యాలు వచ్చి, అన్ని సంబంధ సిద్ధాంతాలు వచ్చి, ఆ బోధలు వచ్చేసి ఆ సంఘాలను మింగివేసి, ఆ సంఘాలలోకి అన్ని రాజ్యాలు వచ్చేసాయి, లోక రాజ్యాలు వచ్చేసాయి, రోమన్ క్యాథలిక్ రాజ్యం వచ్చేసింది, తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసేసి. కానీ ఇప్పుడు అలాంటి రాజ్యాలు ఇంకా రాకుండా, ఇంకా అలాంటి రాజ్యముని ఇంకా ఆయన యొక్క వధువుని స్వాధీనపరచుకోకుండా ఒక స్థిరమైన దానిని ఆయన తీసుకుని వచ్చుట కొరకై ఆయన 1963లో ఒక అతీతమైనటువంటి మేఘంలో ఆయన దర్శనమిచ్చారు, ఆయన వచ్చారు. అందుకని మోషే అంటాడు, ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉంది. అందుకే మీరు చూడండి, మొట్టమొదటి సీనాయి పర్వతం మీద ఒక రాజ్యం తీసుకున్నారు, అలాగే పరిశుద్ధ పర్వతం మీద మేఘములు ఆయన వచ్చారు, అక్కడ ఒక రాజ్యము, అక్కడ పేతురు, యోహాను, యాకోబు వాడు చూశారు ఆ రాజ్యం. మరలా సన్సెట్ పర్వతం పైన 1963లో ఒక మేఘం వచ్చింది, అక్కడ ఒక రాజ్యం, అదొక దర్శనం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ 1963లో వచ్చిన ఆ మేఘము, ఆ దర్శనము, అది ఒక రాజ్యముగా ఆనాడు అది బయలుపరచబడింది. అందుకని అది వాక్యమే చెప్పాడు తప్ప బ్రహ్మం గారు దాని గురించి నాకు తెలియదు. ఆ 7వ ముద్ర గురించి వదిలివేసాడు సాక్షి, ఏమి చెప్పలేదు, ఇక సమయం లేదనేదే ఉన్నది అని చెప్పారే తప్ప ఏమీ ఆయన చెప్పలేదు. కాబట్టి ఆ మేఘమే, అందుకని వాళ్ళ క్రింద మనం 26 నుంచి 25 వచ్చింది మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు నెరవేరుతున్నటువంటి విషయం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకున్నది.
వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయిన పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకోకపోకుండా మళ్ళీ చేయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసిన కానీ నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంలో కూడా కంపింపజేతును అనే మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి మాటను చెలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్టు చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినవి అర్థమించున్నది. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యము పొంది సర్వశక్తిమంతుని కృప కలిగి ఇందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో సర్వశక్తిమంతునికి ప్రీతికరమైన సేవ చేయడం ఏదైనా మన సర్వశక్తిమంతుడు దహించుని ఆయన హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన ఎడల వారిని నిరాకరించిన వారు తప్పించుకోకపోయిన ఎడల, ఆ రోజులో భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారు మోషే కావచ్చు, ఆ రోజు పాత నిబంధనల ప్రవక్తలు కావచ్చు, కొత్త నిబంధనల అపోస్తులు కావచ్చు, 7 సంఘాలు 7 దూతలు కావచ్చు, వీరందరూ కూడా ఆ రోజున భూమి మీద నుండి వారు బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పినట్టే వాక్యానికి వ్యతిరేకంగా ఉండే వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి మీరు వాక్యంలో ఇలా ఉండండి. ఆ తప్పుడు సిద్ధాంతాలు వాక్య వ్యతిరేకమైనవి, ఆ యొక్క సంఘాలు ఇవన్నీ కూడా తప్పు అని ఆ రోజుల్లో వారు బుద్ధి చెప్పారు. అయితే ఎవరైతే వారు ప్రకటించిన వాక్యం, ఎందుకంటే వాక్యమే బుద్ధి చెప్పి, ఆ ప్రకటించే వాక్యం ఎవరైతే లోబడలేదు 7 సంఘకాలాలు వారందరూ కూడా సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రతలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఉగ్రతను తప్పించుకోకపోయిన ఎడల పరలోకమును బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోకపోవుట మరణి చేయము కదా. అందుకనే ఆ భూ సంబంధమైన దూత 7వ దూత 1995లో ఆయన రంగం మీద నుండి వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆయన 8వ దూతగా బలిష్ఠ దూతగా 1963లో ఆ ప్రకటన 10 ఆ మేఘంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అది ఒక దర్శనం. ఇప్పుడు ఆయన వేపు నక్షత్రంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు పరలోక సంబంధమైన దూత ఇప్పుడు మన మధ్యలో నడిపిస్తున్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోకపోవడం చేయము కదా. ఆ రోజుల్లో ఆ దూతలు ఆ వర్తమానం చెప్పినప్పుడు నిరాకరిస్తే వారు వారు ఉగ్రతను తప్పించుకోలేదు. కాబట్టి ఇప్పుడు పరలోకం నుండి వచ్చేటువంటి ఆ పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని, ఎందుకంటే ప్రపంచం ఉగ్రత రాబోతూ ఉంది, శ్రమకాలం రాబోతూ ఉంది, ఇప్పుడు ఆయన రాజ్యం రాబోతూ ఉంది, పగలు రాబోతూ ఉంది. ఇప్పుడు తెల్లవారుజాములు మనం ఉన్నాము కాబట్టి నీతిశూరుడుగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. వెండి మీద అయిపోయిన తర్వాత, అనగా శ్రమకాలం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన భూమి మీదకి వస్తే మనకున్న సమయం తక్కువగా ఉంది. మరి త్వరలో ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాము. నువ్వు లోకంలో ఉన్న వాటిని, ఆ ధర్మమైన వేటిని నువ్వు ప్రేమించకుండా, ఆయన కంటే ఎక్కువగా మరి దేన్ని ప్రేమించకుండా నీ వాక్యం మీద నిలబడు. నీవు లోతు వలె ఆ యొక్క ఎడకతట్టు చూడకుండా నువ్వు ముందుకు వెళ్ళిపో. నువ్వు ఆ విధంగా వెళితే నువ్వు రక్షించబడతావు, లేకపోతే నువ్వు కూడా ఉగ్రతలో పడిపోతావు. ఎందుకంటే ఆ రోజుల్లో దూతల యొక్క హెచ్చరికను ఆ బుద్ధి చెప్పినప్పుడు ఆ యొక్క లోతు భార్య ఆమె నిర్లక్ష్యం చేసి వెనక్కి తిరిగి ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం. కాబట్టి మీరు కూడా ఆ విధంగా విసర్జించబడకుండా ఉండాలంటే, విడిచిపెట్టబడకుండా ఉండాలంటే మీరు కూడా లోతు వెళ్ళి వెనక్కి తిరగకుండా మీరు ఆ యొక్క సోయి వైపు లోతు వెళ్ళిన రీతిగానే మీరు కూడా రాబో రాజ్యం వైపు మీకు దృష్టి పెట్టండి అని చెప్పి ఈనాడు మనకి ఒక ప్రకటించబడతా ఉంది. ఆయన హల్లెలూయా. ఎవరు చెప్పండి స్వరము? సర్వశక్తిమంతుని యొక్క స్వరం. అప్పటి వరకు దూతల ద్వారా ఆయన మాట్లాడాడు. ఇప్పుడైనట్లయితే ఆయనే తన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని అంటారు. ఈ స్వరం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? పరలోకం ఈ వర్తమానం ఎక్కడి నుండి వస్తుంది? ఈ బయలుపాటు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి?
పరలోకములో ఆయన తీర్పు సింహాసనం ఎదురు వస్తుంది. అందుకని 7 దినములైన తర్వాత 8వ దినము తీర్పు దినం. ఆ దినములోనే నోవహు ఓడలోకి వెళ్ళిపోయారు. అలాగే 7 అంటే ఏకిరం అనే స్వరం విని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా 7 శతాబ్దాల తర్వాత 8వ దినంలో మనం ఉన్నాం. ఇది తీర్పు దినము. ఇప్పుడు కూడా మనం ఏకిరం అనే స్వరం వింటున్నాం అన్నమాట. ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఈ స్వరము పరలోకం నుండి వస్తున్నది. ఆయన ఆ పరలోక దూత ఆయన, బలిష్ఠుడు దూత ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో నిరాకరించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన మనల్ని పైకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేతి సహాయం లేకుండా తీయబడిన రాయితోటి ఈ యొక్క రోమా సామ్రాజ్యం ఆయన నాశనం చేసి, మహావేశ్య లేకపోతే ఈ యొక్క అమెరికా అన్ని రాజ్యములను ఆ యొక్క వేశ్యగా ఉన్న ఆ రాజ్యాలను కూడా నాశనం చేసి, ఎందుకంటే ఇప్పుడు ఏ రాయి అయితే మనలో పైకి లేపుతూ ఉందో అదే రాయి రోమా సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేస్తాం. అందుకని ఆయన అంటున్నాడు, చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసి, అంటే కదిలించబడినటువంటి అనగా అస్థిరమైన వాటిని, ఈ లోక సంబంధమైన వాటిని ఆయన బొత్తిగా తీసివేస్తాడు. ఆయన చెల్లింప చేయబడినవంటే కదల్చబడినటువంటి వాటిని, అటువి నిలకడగా ఉండే నిమిత్తము వీటిని తీసివేస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? రోమా సామ్రాజ్యమును అపవాదిని తీసివేసి, అపవాదిని బంధించి మనకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు. అది స్థిరమైనటువంటి రాజ్యం. ఆయన నామస్తం. ఇప్పుడు మనకు స్థిరమైన రాజ్యము రాబోతా ఉంది. ఆ తర్వాత మళ్ళా 1000 ఏళ్ల పాలన తర్వాత అగ్నితో ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. అప్పుడు నిత్యత్వంలోనికి మనం వెళ్ళిపోతాం. అంటే స్థిరమైన రాజ్యంలోనికి ఇంకా ఎప్పుడు ఇంకా దాంట్లో ఉంటాం. అందుకని 1000 ఏళ్ల పాలన అనేది కూడా అది ఒక హనీమూన్ లాంటిది అన్నమాట. అదొక విశ్రాంతి. 1000 ఏళ్ల పాలన తర్వాత నిత్యత్వంలోకి మనము అనుభవపడతాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, మనకు ఒక స్థిరమైనటువంటి రాజ్యం ఆయన ఇస్తుంది. కాబట్టి రాబోయే రాజ్యం ఎలాంటి చెప్పండి? ఇంకా ప్రజలు స్థిరంగా ఉంటారు, రాజ్యం స్థిరంగా ఉంటుంది, భూమి స్థిరంగా ఉంటుంది, రాజు కూడా స్థిరంగా ఉంటాడు. ముందు కాలంలో మెస్సీ రాజ్యం స్థిరంగా లేదు, పాత నిబంధన కాలంలో స్థిరంగా లేదు. ఎందుకంటే మెస్సీ బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సంఘాల్లోకి రోమా సామ్రాజ్యం వచ్చేసింది. ఆయన వెలుపు నుండి తలుపు తెచ్చాడు ఆయన లోపలికి రావాలని. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఆయన రాజ్యము ఆ యొక్క కొత్త నిబంధన కాలంలో కానీ, అలాగే 7 సంఘ కాలంలో కానీ ఆయన రాజ్యం కూడా స్థిరం కాలేదు. ఆయన బయటకు తోసేసిన సందర్భాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ధర్మశాస్త్రాన్ని బయటకు తోసేసారు, కొత్త నిబంధనలు తోసేశారు 7 సంఘ కాలాల్లో కూడా. అందుకని చీకటి కాలం అంటారు 7 సంఘ కాలంలో. అందుకని లౌకిక సంఘాలు ఇంకా చీకటి ఎక్కువ. కానీ ఇప్పుడు అయినట్లయితే స్థిరమైన రాజ్యమును తీసుకుని రాబోతున్నాడు. నువ్వు కూడా స్థిరమైన రాజ్యంలో ప్రవేశించాలంటే ఇప్పుడు నీవు కూడా స్థిరమైన వ్యక్తిగా నీవు ఉండాలి, కదల్చబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. వాక్యం మీద అటు ఇటు నువ్వు తొలగిపోకుండా వాక్యం మీద నువ్వు బలంగా నిలబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకే ఆయనే వచ్చి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేస్తాడు బైబిల్. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ యొక్క లోతు వలె స్థిరముగా ఉండాలి. వెనక్కు తిరగ, తన భార్య వెనక్కు తిరిగినా కానీ లోతు తిరగలేదు. అయ్యో నా భార్య కదా జారి పడిపోయి తిరగలేదు, వాక్యం మీద అతడు నిలబడి ఉండాలి. చూడండి, ఆ విధంగా నువ్వు కూడా ఈ చివరి కాలంలో స్థిరముగా నీ మనస్సుని ఆ రాజ్యం మీద నిలబెట్టు. ఆ రాజ్యంలోనే నీవు ఉండాలి. అందుకని మనకి ఇప్పుడు ఆ స్థిరమైన రాజ్యాన్ని గురించి నాడు మనకు బయలుపరచు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమును నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది స్థిరమైనటువంటి రాజ్యం. స్థిరంగా ఇదే ఉండబోతా ఉంది. ఇంకా రాజ్యం మార్చబడడం ఉండదు, రాజును మార్చబడడం ఉండదు, రాణి మార్చబడడం ఉండదు. నీవే రాణిగా ఉంటావు, ఆయనే రాజుగా ఉంటాడు. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ ఏమో వెలుపల ఉంటారు, మనం అంతఃపురంలో మనం ఉంటాం. ఆయన నామస్తాం. ఎందుకంటే రాణి ఎప్పుడు రాజు దగ్గర ఉంటుంది, అంతఃపురంలో ఉంటుంది. కాబట్టి పిల్లల రాబోయేటువంటి రాజ్యము అది ఈ కదిలించబడేటువంటి లోక సంబంధమైనవి బొత్తిగా అనగా రోమా సామ్రాజ్యము బొత్తిగా తీసివేయబడుతుంది. అప్పుడు మనకి ఈ యొక్క 1000 ఏళ్ల పాలన మనకి అనుగ్రహించబడుతుంది.
అది స్థిరమే. ఇంకా ఆ రాజ్యాన్ని ఎవరు కూడా జయించు. ఆ రాజ్యంలో ఇంకా పాపం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే లోకసభలో ఆచారాల ఆ రాజ్యంలోనికి రావు, లోకసభలో పద్ధతుల ఆ రాజ్యంలోనికి రాదు, రోమా సామ్రాజ్యం ఆ భూమి మీదకి రాదు. ఏ ఐగుప్తు లేకపోతే ఏ ఫిలిస్తీన్ యొక్క రాజును వచ్చేసి దాన్ని జయించి ఆ యొక్క వారి చేతిలోనికి ఆ రాజ్యము వెళ్ళదు. ఆయనే యుగ యుగములు ఏలువాడుగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. ఆ రాజ్యం యుగ యుగములో నిలుచును. కాబట్టి ఇప్పుడు మనకి స్థిరమైన రాజ్యంలోకి వెళ్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ముందు రాజ్యాలు స్థిరమన్నాయా? లేదు. ఇప్పుడు స్థిరమైన రాజ్యంలో మనము కొనుక్కోబడుతున్నాం. ఎందుకు స్థిరమైన రాజ్యం అంటే ఇంకా శత్రువులంతా కూడా చంపబడతారు. రోమా సామ్రాజ్యం నాశనం చేయబడుతుంది, అపవాది బంధించబడతాడు. ఇంకా అందువలన ఆ రాజ్యం ఇంకా స్థిరంగా ఉంటుంది. అది కదల్చబడినటువంటి రాజ్యం. అదే ఈ రెండు ముందు ధర్మశాస్త్ర కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ అక్కడ శత్రువు ఉన్నాడు కాబట్టి, అపవాది ఉన్నాడు కాబట్టి వాడు వచ్చి ఈ రాజ్యాన్ని కదిల్చేవాడు. మరలా పడిపోతూ ఉండేది, మరలా కట్టబడుతూ ఉండేది. ఇంకా అలా పడిపోవడం కట్టబడడం రాజులు మార్చడం ఇంకా అలాంటిది ఏమీ లేకుండా ఈ లోక రాజ్యాలు నాశనం చేసి అపవాదిని బంధించి స్థిరమైన రాజ్యాన్ని తీసుకొని రాబోతున్నాడు ఆయన. అదే వీఆర్ పాలన. ఇప్పుడు ఆ రాజ్యం మన మంచి ఉంటుంది. అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మీయతలే ఆనందము. ఈ రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి. ఈ రాజ్యంలో ప్రవేశిస్తే ఆ రాబోయే రాజ్యంలో ప్రవేశించాలి. అక్కడ రాజు ఒక్కడే, రాజు మార్చబడ్డాడు. ఇక్కడ సౌలు రాజు తర్వాత దావీదు మార్చాడు, దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. ఆ విధంగా మారుతూ వచ్చారు. కానీ దావీదు సింహాసనం మీద ఆయనే స్థిరముగా ఉంటాడు. ఇంకా దావీదు యొక్క అబ్రహాము యొక్క సంతానముగా స్థిరముగా మనమే ఇక ఉంటాం. ఇంకా అక్కడ ఇంకా మార్చబడడం, సంఘం మార్చబడడం, వధువు మార్చబడడం అలాంటిది ఇంకేమీ ఉండదు. ప్రతిదీ కూడా స్థిరముగా ఉంటుంది. అట్టి స్థిరమైన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఈ స్థిరమైన రాజ్యాలను పొందుకోవాలి. ఆయన అలా ఉంచుకోండి. మనం ప్రార్థించి 1, 2, 3 అందుకని స్థిరమైన నిబంధన వంటిది. అందుకని హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయంలో 3 రాజ్యాలు కనపడుతున్నాయి. 3 నిబంధనలు వల్ల ఉన్నాయి. మొదటి రాజ్యము కంటే రెండవ రాజ్యం కంటే 3 స్థిరమైనవి. బైబిల్లో కూడా 2, 3 సాక్షులు చెప్పారు. ప్రతి మాట స్థిరపడుతుంది. 3 స్థిరం. కాబట్టి పిల్లలు ఇప్పుడు మనం 3వ రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాం. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. ఓ